యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ లోకములో నుండి క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడి లోకానికి వేరుగా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకవలసిన క్రైస్తవులమైన మనము ఎలా బ్రతుకుచున్నాము? దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకడం అనేది చాలా మందిలో లోపిస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోతే ఏం జరుగుతుంది? యెహోవాను నమ్ముకున్నాము, క్రీస్తుని విశ్వసించాము అని చెప్పుకుంటున్న మనము భయభక్తులు లేని పక్షాన ఆయన కుమారులముగా, దేవునికి కుమారులముగా, క్రీస్తునకు సహోదరులముగా మనం ఉండలేము ప్రియులారా. పాత నిబంధన కాలంలో దేవుడు భయభక్తులు లేని వారిని ఏం చేశాడో చెప్పమంటారా? భయభక్తులు లేనందున వారి మధ్యకు ఆయన సింహములను పంపించాను కనుక అవి వారిని చీల్చాను అన్న సందర్భం మనం చదువుకుంటాం. వెంటనే అక్కడున్న రాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడంటే, అక్కడున్న ప్రజలకు దేవుని యందు భయభక్తులు నేర్పాలని ఒక ప్రవక్తను పంపించడం జరిగింది. 2వ రాజుల గ్రంథం 17:28 చూస్తే, యెహోవా యందు భయభక్తులుగా ఉండతగిన మర్యాదను వారికి బోధించెను. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనే దాన్ని నేర్చుకోవాలి. యెహోవా యందు భయభక్తులుగా ఉండతగిన మర్యాద. ఒక ఆఫీస్లో పనిచేస్తున్న వ్యక్తి ఆఫీస్లో ఎలా ఉండాలో ఆ మర్యాదను అతన్ని తెలుసుకోవాలి. ఒకరింటికి వెళ్తున్నప్పుడు ఆ ఇంటి వారి మధ్య ఎలా మెలగాలో ఆ మర్యాదను తెలుసుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నా కానీ మనిషి మేనర్స్ని పాటిస్తాడు, మర్యాదను పాటిస్తాడు. మర్యాదను ఇచ్చుకునే విషయంలో కానీ పుచ్చుకునే విషయంలో కానీ మనిషి రాజీ పడడే. అటువంటిది జీవము గల యెహోవాకు, సైన్యములకు అధిపత్యగు యెహోవాకు మేము పిల్లలము, ఆయన మాకు తండ్రి, ఆయన్నే మేము సేవిస్తాము, ఆయన మా దేవుడని చెప్పుకుంటున్న మనము ఆయన ఎదుట భయభక్తులుగా ఉండదగిన మర్యాదను మనం పాటిస్తున్నామా? ఆలోచించండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక పౌలు గారు 2వ అధ్యాయం 11వ వచనంలో, తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు అంటున్నారు. అంటే దేవుడు మనల్ని తన రాజ్యానికి పిలుస్తున్నాడు, తన మహిమకు పిలుస్తున్నాడు. తనున్న రాజ్యానికి, తనున్న మహిమకు మనల్ని పిలుస్తున్న దేవునికి మనం ఎలా ఉండాలి? ఆయనకు తగినట్టుగా మీరు నడుచుకోవాలి, ఆయనకి ఇష్టమైనట్టుగా నడుచుకోవాలి, ఆయన యందు భయము కలిగి భక్తి కలిగి నడుచుకోవాలి. ఇలా నడుచుకోవాలని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు. అంటే క్రైస్తవులమైన మనము ఒకరి ఎడల ఒకరు ఎలా ఉండాలి? మనలో భయభక్తులు లోపిస్తున్నాయా? దేవునికి తగినట్టుగా మన ప్రవర్తన ఉండడం లేదా? మన మర్యాదను చూసి ఏంటి వీరు యెహోవాను విశ్వసిస్తున్న జనమేనా, క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవులేనా అనేట్టుగా మన ప్రవర్తన ఉందా? అయితే మనము సరిదిద్దుకోవాలి. తన రాజ్యమునకు మహిమకు మనల్ని పిలుస్తున్న దేవునికి తగినట్టుగా మన భయభక్తులు ఉండాలి, మన ప్రవర్తన ఉండాలి, ఆయనకు తగినట్టుగా మనం నడుచుకోవాలి. అందుకే పేతురు గారు కూడా ఏమని పత్రిక రాస్తున్నారంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. మీ తండ్రి ఎలాంటి వాడు? పక్షపాతం లేనివాడు కదా. ఆయనకి పక్షపాతం లేదని మీ నోటితో మీరే ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మీరు ఎలా ఉండాలి? మీరెదుటి వారి పట్ల ప్రవర్తించేటప్పుడు ఎలా ఉండాలి? దేవుని విషయం వచ్చేసరికి మీరు ఎలా ఉండాలి అంటే, మీరు పరదేశులై ఉన్నంతకాలం, అనగా ఈ భూమి మీద ఉన్నంత కాలము భయముతో గడపాలి. అంటే భయము లేనివాడు, భక్తి లేనివాడు దేవుని దగ్గరికి చేరడం అసాధ్యం. భయభక్తులు లేనివాడు దేవునికి ఇష్టడుగా ఉండడం అసాధ్యం. కనుక భయభక్తులు కలిగిన క్రైస్తవులముగా, దేవుని పిల్లలముగా మనం ఉండాలి. భయభక్తులుగా ఉండతగిన మర్యాదను మనం మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన ఎదుట ఉన్న క్రైస్తవ సమాజానికి నేర్పాలి.